మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీవు ఎట్టి నమ్మికను కలిగి ఉండవలను. నీ హృదయమందు దేవుని పట్ల నీకున్న విశ్వాసము ఏమై ఉన్నది? దేవునిని విశ్వసించుట అనగా నీ జీవితములో సమస్తమును తానై ఉన్నారు అన్న సంగతిని నీవు కలిగి ఉండాలి, గ్రహించి ఉండాలి. ఎవరైతే దేవాది దేవుడు తనకి తోడై ఉన్నారు, ఎవరైతే సృష్టికర్త అయిన రక్షకుడు తనకు ఆశ్రయమై ఉన్నారు అని విశ్వసించగలుగుతారో వారు తప్పకుండా దేవుని నుంచి ఉన్నతమైన కార్యములను సాధించగలుగుతారు. నీవు అనుకుంటూ ఉన్నావు, నేస్తమా, నా పక్షాన ఎవరూ లేరు, నాకు ఎవరి తోడు లేదు, నా జీవితంలో నేను వాటమి పాలై నలిగిపోతూ ఉన్నాను, నాశనమైపోతూ ఉన్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నారు అన్న సంగతిని నీవు గ్రహించలేకపోతూ ఉన్నావు. ఈ కీర్తనల గ్రంథము నీవు చూచినట్లయితే ఇక్కడ చెప్తున్న మాట యొక్క అర్థమును నీవు జాగ్రత్తగా గ్రహించవలను. కోరహు కుమారులు దేవునిని ఇట్టి రీతిగా ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. ఏమి విశ్వసించారు వారంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నారు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. మొట్టమొదట నీవు ఈ సంగతిని విశ్వసించాలి నేస్తమా. దేవుడు నీ పక్షాన ఉన్నారు, నీకు తోడై ఉన్నారు, నీకు ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నారు అని నీవు మనఃపూర్వకముగా విశ్వసించగలిగినట్లయితే దేవుని నుంచి నీవు మహాద్భుత కార్యములను పొందగలుగుతావు, సాధించగలుగుతావు. కాబట్టి అవిశ్వాసమును విడిచిపెట్టు. మనుషులెవ్వరూ నీకు తోడుగా లేరని ఆ చింతను నీవు విడిచిపెట్టి దేవుడు నీ పక్షాన ఉన్నారు అని నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. దేవుడు నీ పక్షాన ఉన్నారు. తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్య కార్యములను, అద్భుత క్రియలను ఆయన జరిగిస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు. తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, సృష్టికర్త అయిన దేవ, మీ బిడ్డ పక్షాన మీరున్నారు, తనకి మీరు తోడై ఉన్నారు, మీరే ఆశ్రయమయ్యుండి నడిపిస్తూ ఉన్నారు అన్న సంగతిని గ్రహించగలుగునట్లు, విశ్వసించగలుగునట్లు నేత్రములను, హృదయమును తెరవమని, మీ నుంచి ఉన్నతమైన విజయములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను నాయనా మీ బిడ్డకు, వారి కుటుంబమునకు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము. రక్షక, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. నాయన, బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదించండి. వారి కుటుంబ జీవితంలో ఏమీ తక్కువ కాకుండా సమస్త ఆశీర్వాదములు మీ మహిమలో నుంచి అనుగ్రహించి మీరే జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.